ఎట్లా ఉండే ఇప్పుడు పరిస్థితి ఉంది సార్? ఇప్పుడు సరే మనకు పాక్షికంగా కొంత సౌలభ్యం లభించింది. హ్మ్. మన నౌకలు రెండో మూడో చేరుకుంటున్నాయి అనేటువంటిది, ఒకటి చేరుకుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. హ్మ్. కానీ సమగ్ర దృక్పథంతో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఇరాన్ అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది. హ్మ్. అమెరికా స్థావరాలు గల్ఫ్ అన్ని దేశాల్లో అమెరికా స్థావరాలు పెట్టుకొని ఉంది. హ్మ్. అవి సైనిక స్థావరాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇప్పుడు రిఫైనరీస్ అన్ని కూడా వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీసే. ఒక్క అమెరికా కాదు, అమెరికా కానీ వెస్టర్న్ వాళ్ళ వాళ్ళ రిఫైనరీస్ అవి ముడి చమురు చేసుకుని శుద్ధి చేసి వాళ్ళే అమ్ముకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటి మీద దాడులు జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని దేశాలు అసలు ప్రొడక్షన్ మానేసినాయి. హ్మ్. ఖతార్ కానీ ఇంకేతర దేశాలు, ఒక రెండు దేశాలు అసలు ప్రొడక్షనే మానేసినాయి. కాబట్టి అవి తగలబడిపోతుంటే మానేసినటువంటి క్రమంలో మనకు అప్పుడు వచ్చినంత సోర్స్ అంటే ఆయిలియం పెట్రోలియం అయితేనేమో 40% గల్ఫ్ నుంచి వస్తుంది. అట్లాగా గ్యాస్ అయితేనే ఒక ఖతార్ నుంచే 45% వస్తుంది. హ్మ్. ఇంకెక్కువ గల్ఫ్ నుంచి వస్తుంది. కాబట్టి మనం సమగ్ర దృక్పథంతో ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుంటే ఎప్పట్లాగా మనకు సప్లైస్, ఆ గ్యాస్ సప్లై అయినా ఆయిల్ సప్లై అయినా స్టాటిక్ గా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా కేవలం వాళ్ళ అనుమతితోటి, అంటే మన రిక్వెస్ట్ తోటి అక్కడ ఇరాన్ ఆర్మూర్ జలసంధి నుంచి పంపేటువంటి మిగతావన్నీ ఆపేస్తాం అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దరిదాపు 1000కి పైన నౌకలు ఆగిపోయి ఉన్నాయి అనేటువంటిది ఇన్ఫర్మేషన్. దాంట్లో నుంచి చైనాకి కొన్ని పోతున్నాయి, ఇండియాకి కొన్ని వస్తున్నటువంటిది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు కావాల్సిన స్థాయిలో అంటే 45% ఖతార్ నుంచి రావాలంటే ఖతార్ మూతబడింది. హ్మ్. ఎందుకంటే ఖతార్లోనే మెయిన్ టెర్మినల్ ఉంది అమెరికాది, దాన్ని కూల్చేశారు. కాబట్టి ఖతార్ నుంచి గ్యాస్ ఆగిపోయిందంటే 45% గ్యాస్ అక్కడి నుంచి వస్తుంది. తర్వాత అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పెట్రోల్ కానీ ఆయిల్, క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మనకు ఆ దేశాల్లో ఉత్పత్తి లేకుండా మనకు వచ్చే నౌకలు మాత్రమే వస్తాయంటే వాటి కోసం ఉత్పత్తి చేసేటువంటి క్యాపబిలిటీస్ ఉండవు. మనకున్న ఇప్పుడు నిండి ఉన్నటువంటి నౌకలు ఏవో కొన్ని వస్తాయి హ్మ్. అంతే తప్ప ఫ్రెష్ గా యథావిధిగా గతంలో యుద్ధానికి ముందు స్థాయిలో వచ్చేటువంటి అవకాశం లేదు. సరే, ఏదేమైనా ఆయిల్ కు గల్ఫ్ నుంచి కొంత వచ్చినా దాని గ్యాప్ ని పూడించడానికి రష్యా సిద్ధమైంది. మన దేశంలో రిఫైనరీస్ కెపాసిటీ 56 లక్షల బ్యారెల్స్ రోజుకు. ఇప్పుడు రష్యా రోజుకు 95 లక్షల బ్యారెల్స్ పంపుతా ఉంది. కాబట్టి కొంత ఖర్చు ఎక్కువ. ఎందుకంటే మనకు గల్ఫ్ కు మనకు ఆర్ముల సంధికి 2000 కిలోమీటర్లు అంటే 2 రోజుల్లో చేరుద్ది. రష్యా నుంచి రావాలంటే తూర్పు నుంచి చెన్నైకి రావాలంటే 12,000 కిలోమీటర్లు. అట్లా కాదు, వెస్ట్ నుంచి గల్ఫ్ని తప్పించుకుని సోయేజ్ కెనాల్ ద్వారా రావాలంటే 16,000 కిలోమీటర్లు. కాబట్టి అదొక 20 రోజులైనా ఇది ఒక 15 రోజులైనా పట్టే అవకాశం ఉంది. అట్లా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. సరే, ఈ దేశంలో కొరత లేకుండా చేయటానికి ఆయిల్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ ఇవన్నిటికి కూడా ఒకటి ఓడలు రావటం వల్ల కొంత బెనిఫిట్ అయినా రష్యా ప్రత్యామ్నాయంగా సప్లై చేయడానికి సిద్ధమైంది. కాబట్టి ఇమీడియట్ గా పెట్రోల్ కోసం, క్రూడ్ ఆయిల్ కోసం ప్యానిక్ సిచ్యువేషన్ ని ఇప్పటికే 74 డేస్ మనకు అవైలబిలిటీ ఉందంటున్నారు. ఈ లోపు రష్యన్ ఉన్నప్పటికీ పెట్రోల్ కూడా ఆయిల్ కూడా సార్ ఒక క్లారిటీ అయితే వస్తే బాగుంటుందా? కేంద్రం నుంచి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ప్రజలైతే కొంచెం ఇంకా ఇబ్బంది. ఇప్పుడు మనం తమిళనాడు మీరు చూసే అంటే ఉంటారు, క్యాన్లలో నింపుకపోతున్నారు. అంటే ప్రజలు ఎక్కువ ముందు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడైనా. హ్మ్. అంటే ఏదో కొరత రాబోతుందంటే ఇప్పుడు అంటే యూరియా బస్తాలు చూస్తున్నాగా, ఎవరికి వారు రెండు సేఫ్ గా ఉండే ప్రయత్నం చేస్తుంటారు, అంతేనా? చేస్తుంటారు. ఎస్, అందుకని పర్సనల్ అంబిషన్, పర్సనల్ ఇది తోటి అటువంటివి చేస్తుంటారు. అది ఎంతకాలం 2-3 రోజులు నడుస్తుంది. ఆ తర్వాత వెహికల్స్ వస్తేనే పోయండి, అట్లా పోయేద్దు అని అంటే అది కూడా ఆపేస్తారు. ఇప్పుడు సిలిండర్లకు వచ్చిందిగా రేషనింగ్, అట్లా దానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దాని గురించి వరి కావట్లే. రష్యా ముందుకు రావడంతో ఇప్పుడు ఆ వరీస్ లేవు. పెట్రోల్, డీజిల్ ఎవరో తెలవనోళ్ళు పరిగెత్తుండొచ్చు కానీ పాక్షికంగానైనా 75% అయినా సర్వ్ చేసే అవకాశం ఉంది. గ్యాస్ కు మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే దరిదాపు 30-40% చేరుకుంది కమర్షియల్ సిలిండర్ల షార్టేజ్. హ్మ్. దాంతో హోటళ్ళన్నీ మూతపడ్డాయి. దరిదాపు 1-2 ఏదో కనపడుతున్నాయి, అవి కూడా మూతపడతాయి రేపెల్లిండిలో. ఏదైనా డొమెస్టిక్ గ్యాస్, ఇళ్లల్లో గ్యాస్ని తీసుకొని వాడుకునే వాళ్ళు, బ్లాక్లు అమ్ముకునే వాళ్ళు, ఇవన్నీ హోటల్స్ లో 1-2 రోజుల్లో వాళ్ళ కథ ముగిసిపోతుంది. దాంతో ఇవాళ అది మాత్రం ప్యానిక్ గా ఉంది. కాబట్టి ఇప్పటికే 30% షార్టేజ్ ఉంది.
అది ఇంకా కొనసాగితే ఇట్లా కొనసాగితే ఆల్టర్నేట్ ఒక గ్యాస్ సప్లై చేసే పరిస్థితి కూడా లేదు. అంటే ఎక్కడైనా ఇప్పుడు పెట్రోల్ జరుగుతుందా అంటే సార్ ఇట్లా డీలర్సే బ్లాక్ చేయడం ఇట్లాంటి వార్తలు? అంటే కొద్ది మంది మౌత్ అట్లా వినబడతా ఉంది కానీ అట్లా జరిగే అవకాశం ఉందా? లేదు, ఇవాళ 2-3 ప్లేసుల్లో 140 సిలిండర్లు పట్టుకున్నారు. అదే కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మరి నాకు ఒక విలేజర్ కలిశాడు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇది అవసరం మనకు వినడానికి కూడా. ఆయనకు చదువు రాదు, ఫోన్ ఇవ్వమన్నాడట. ఒక కుర్రోడు ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇస్తే దాంట్లో గ్యాస్ బుక్ చేసుకున్నాడు. నీ ఫోన్ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఏంది నువ్వు దాంట్లో కొట్టినావంటే, ఎవరన్నా వచ్చి గ్యాస్ ముట్టిందని చెప్పన్నాడట. ఇది ఎక్కడ న్యాయం అండి? నా ఫోన్ తీసుకుని గ్యాస్ బుక్ చేసుకుంటూ నాకు వినటానికి ఆశ్చర్యమైంది. ఇన్ని ఉపాయాలు ఉన్నాయి ఆ యంగ్స్టర్స్ కానీ. పిల్లవాడు ఒక 25 ఏళ్ల పిల్లవాడు అంటే ఏం చేస్తారు సార్? ఇప్పుడు అది గ్యాస్ ముట్టింది అని చెప్తాడు. ఆ వచ్చిన దాన్ని ఇప్పుడు మామూలుగా 2000 ఉంటే 3000కు 4000కు అమ్మేస్తాడు. సిలిండరు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అరౌండ్ 1000 ఉంది. అవును, దాన్ని 3000కు అమ్ముకుంటాడు ఆ పిల్లగాడు. ఈయనకు గ్యాస్ రాదు, వచ్చే సిలిండర్ రాదు, మళ్ళీ గ్యాస్ వస్తుంది. ఈయనకు 70 ఏళ్ళు ఉంటాయి. అరే నిన్న కలిసి చెప్తుంటే నేను స్టన్ అయినా. అంటే ఈయన బుక్ చేసినట్టే లెక్కల ప్రకారం ఈయన బుక్ చేసిండు, తెచ్చుకున్నాడు, అయిపోయింది. ఈయన ఫోన్ నుంచే బుక్ చేసిండు. అదే కదా. మరి నేను పోయి మండల కేంద్రంలో కంప్లైంట్ చేస్తా అన్నాడు. అంటే నువ్వు ఏ కంప్లైంట్ చేసినా నువ్వు ఒప్పుకోకుండా సెల్ అట్టించినావు అడుగుతారు. అంతే కదా. నువ్వు బుక్ చేసినట్టే నీ సిలిండర్ పోయినట్టే అన్న. అది పరిస్థితి. కాబట్టి కొంతకాలం అట్లా నడుస్తుంది. కానీ ఎటువంటి గ్యాస్ విషయంలో పానిక్ గా ఫీల్ అయ్యేది నిజం. ఇప్పుడు కమర్షియల్ షార్టేజ్ 40% వచ్చింది. అది ఇంకా ముందు ఇంకా ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ షార్టేజ్. ఎందుకంటే మనకు ఫెర్టిలైజర్ కంపెనీలకే గ్యాస్ లో 30% ఫెర్టిలైజర్ కంపెనీస్ వాడుకుంటున్నాయి గ్యాస్ సప్లైలో. అవును, కాబట్టి ఖచ్చితంగా ఆ షార్టేజ్ ఉంటుంది. ఓకే, రైట్. శ్రీనివాసరావు గారు